ఇక చేసిన పెంట సాలు, మీరు ఢిల్లీకి రండి, మీరు చేసింది సాలిగా ఎక్కువైపోయింది, ఇక ఢిల్లీకి వచ్చేసేయండి అని ఒక వార్త ప్రముఖంగా కనిపిస్తా ఉంది. అది మన ప్రభుత్వానికి సంబంధించింది. ఇప్పటిదాకా చేసిన జాలు మీరుగా ఇంతకంటే మీరు ఏం ఎక్కువ చేసినా ఇది అస్సలకే ఎసరైతుంది, మీరు మాత్రం ఇక పిచ్చి శాతాలన్నీ బంద్ చేసేయండి అని చెప్పి అధిష్టానం పిలిపించింది. ఎవరిని పిలిపించింది? ఇక్కడ లొల్లి పెట్టుకుంటున్నటువంటి నాయకులందరినీ. ఆ నాయకులు ఎవరు? అసలు ఏ ఇద్దరి మధ్యలో ఈ లొల్లి నడుస్తోంది? ఇదంతా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకోసం అంటే మనము ఒక్కసారి 2 సార్లు కాదు, చాలా సార్లు మనం విశ్లేషించుకున్నాం ఈ వార్త పైన. ప్రభుత్వం సరిగ్గా నడపాల్సిన బాధ్యత ఉండంగా మేము వాటాలు పంచుకుంటే చాలు, మేము అక్రమంగా డబ్బులు దండుకుంటే చాలు, మాకు భూములు వస్తే చాలు, మా పిల్లలు బాగుంటే చాలు, మాకు ఎరకన్నలకి ఉద్యోగాలు వస్తే చాలు. కొండా సురేఖ అన్నది కదా, మా అన్న మనమనుకు ఒక ఉద్యోగం ఏపీ అన్న అని అడుక్కుంటా ఉంది. వాళ్ళు వాళ్ళ పనికే ఉన్నారు. కానీ ఒక్కనాడన్నా ఆ కొండా సురేఖ అక్క నా రైతులకి రుణమాఫీ జరగలే, నా వరంగల్ నియోజకవర్గంలో నా రైతులకు రైతు బంధు వడకపాయి, మా దగ్గర ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు మరి బతుకమ్మ చీరలు ఇవ్వకపోతే, మరి పెన్షన్ పెంచుతా అంటే పెంచకపోతే మరి ఒక్కనాడని అడిగిందా? కానీ సెక్రటేరియట్లో సాక్షాత్తు పత్రికా సమావేశంలో మైకు బంద్ ఉందనుకొని పక్కపొంటి అన్న జర మా అన్న మనకు ఒక జాబ్ పెట్టేవా అని అడుగుతా ఉంది. ఎట్లా ఉంది చూడురి. అంటే వాళ్ళ కోసానికి తప్ప ఇంకోళ్ళ కోసం మాట్లాడతలేరు. సీఎం వర్సెస్ మంత్రుల వరుస వివాదాలతో తలపట్టుకున్న అధిష్టానం. ఇది అసలు ముచ్చట. అధిష్టానం ఏం చేస్తుందంటే తల పట్టుకుందట. తల ఎందుకు పట్టుకుందంటే వీళ్ళ పీకలు పట్టుకోలేక, ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు కదా ఇక్కడ. సో పీకలు పట్టుకోలేక ఏం జరిగిందో చూడురు ఒకసారి. మంత్రుల మధ్యలో వరుస అంతర్గత గొడవల నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా జోక్యం చేసుకున్నారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడి తక్షణమే ఢిల్లీకి రావాలని ఆదేశించగా వారి వెంట బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళనున్నారు అంటూ మన తెలంగాణ పరువుని తీయడమే కాకుండా తీసుకుపోయి రాహుల్ గాంధీ కాళ్ళకాడ పెడుతున్నారు. ఈడ జరుగుతున్న పంచాయతీలన్నీ తీసుకుపోయి ఎక్కడికించి మన ఇజ్జత్ తీస్తున్నారు. అంతే, వాళ్ళు ఇజ్జత్ పోతుందని అనుకుంటున్నారు. ఏముంది, మాదే కదా, మా పార్టీ కదా, మా ప్రభుత్వమే కదా, మమ్మల్ని ఓట్లేసి గెలిపించారు కదా, పోతే మాదే కదా అనుకుంటారు. కాకపోతే తెలంగాణ విలువ ఎక్కడ పోతుంది చూడురి. రాహుల్ గాంధీ క్లాస్ వీకే దాకా వచ్చింది. మీరు ఏం చేస్తారు, మీ లొల్లేంది, మీ పెంట ఏంది, మీరు చేసిన పెంట చాలు, మీరు సపరేట్గా వచ్చేయరు అని చెప్పి ఈ వివాదాల జాబితా చూడురిగా. ఈ వివాదాలు లిస్ట్ ఉన్నది. ఈ లిస్ట్ ఏంటిదంటే ఇగో సీఎం వర్సెస్ కొండా సురేఖ, అట్లే సీఎం వర్సెస్ జూపల్లి. ఈయన జూపల్లా మరి జూలో పిల్ల ఏంటిదని కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కొండా వర్సెస్ ఇగో ఈ లిస్టు చూడురు. ఇంకా ఎవరెవరి మధ్య పంచాయతీలు నడుస్తున్నాయి అనేది ఒకసారి ఈ లిస్టు చూడురు, మీకు కూడా అర్థమవుతుంది. ఇగో వర్సెస్ పొంగులేటి, కొండా వర్సెస్ కొండా అంటే కొండక్క ఎరక కదా, మళ్ళీ నేననే మాట కాదు, సోషల్ మీడియాలో అంటారు వాళ్ళు. కొండా సురేఖ, కొండక్క వర్సెస్ ఇక్కడ సీతక్క. 1 2 3 4 ఇంకా ఉన్నాయి. 1 2 3 4 ఇంకా లిస్ట్ ఉంది ఇక్కడ. పొన్నం వర్సెస్ అడ్లూరి. మనందరికి ఎరక అడ్లూరిని ఏమన్నాడో, దున్నపోతానడా ఇంకేమన్నాడా అది వాళ్ళకే ఎరక, మన తెలియదు. పొన్నం వర్సెస్ శ్రీధర్ బాబు దుద్దిల్లా. చూడుర్రి ఈ పంచాయతీలు చూడుర్రి. అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ వివేక్, గడ్డం వివేక్, మనందరికి ఎరక కదా, V6 వివేక్ వర్సెస్ శ్రీధర్ బాబు. ఇవి పంచాయతీల లిస్టులు. 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. సరిపోతాయా మనకు? 6 గ్యారంటీలు ఎట్లున్నాయో 8 పంచాయతీలు అట్లున్నాయి మన దగ్గర. ఎగ్జాక్ట్ గా 6 గ్యారంటీల పేరు మీద 8 పంచాయతీలు పెట్టుకొని తయారు మీద ఉన్నారు. ఈ వరుస వివాదాల వల్ల కాంగ్రెస్ పార్టీపై ప్రజల దృష్టిలో ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన హైకమాండ్ లో ఉంది. అందుకే రాహుల్ గాంధీ స్వయంగా జోక్యం చేసుకొని చేసిన పెంట చాలు, ఢిల్లీకి రండి అని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయని అంటా ఉన్నారు. వరుసగా ఇన్ని వివాదాలు జరుగుతూ మీడియాలో రచ్చరచ్చ జరుగుతుండడంతో అర్జెంట్ గా ఢిల్లీ రావాలని సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు ఫోన్ చేసి చెప్పిన రాహుల్ గాంధీ. ఇక రాహుల్ గాంధీ చెప్పిండు, ఈ పంచాయతీలని నేను తీరుస్తా, మీరు రండ్రీడికి అని. ఇప్పుడు చూసినాక ఏమనిపిస్తుంది మనకి? ముఖ్యమంత్రిని మారిస్తే సెట్ అయిపోతుంది అనిపిస్తుంది కదా చాలా మంది అభిప్రాయం ఇది. ఇట్లా ఇన్ని లొల్లులు పెట్టే బదులు, ఇన్ని కథలు పెట్టే బదులు నిజంగా ప్రజల కోసం పాటుపడే ఒక నాయకుడిని వెతికితే దొరకడా? నాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ లో ఒక్కడంటే ఒక్కడు లేడా? ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, ఇచ్చిన హామీల కోసం, చేసిన వాగ్దానాల కోసం పాటుపడే ఒక్క నాయకుడన్నా దిక్కులేడా? ఉంటే ఆయన ముఖ్యమంత్రి పెట్టుడు కదా, అయిపోతుంది కదా. ఈ దరిద్రం ఎందుకు, ఈ దౌర్భాగ్యం ఎందుకు? తెలంగాణ పరువుని ఎక్కడికి తీసుకొచ్చారంటే, ఒకనాడు దేశంలో ఏ అవార్డు వచ్చినా తెలంగాణ వైపు చూసేటోళ్ళు. 10 ఏళ్ల కింద 10 ఏళ్లల్లా
మనం చూసినాం. అది ఏ అవార్డు వచ్చినా తెలంగాణకి ఈ అవార్డు పోతుంది అన్నట్టుగా కనపడుతుంది. అన్నిట్లో నెంబర్ 1 ఉంటుంటిమి. ఇప్పుడు ఇంట్లో నెంబర్ 1 అయినాం. అన్నిట్లో పోయినాం. అన్నిట్లో ఎప్పుడో గంగా కలిసిపోయినాం. ఏదన్నా అవార్డు చూసిరా మీరు ఈ మధ్య? ఈ 2 ఏళ్ళలో ఏదైనా అవార్డు వచ్చిందా? ఒక్కటి ఏదన్నా నేషనల్ అవార్డ్స్ ఏమన్నా వచ్చినాయా? వస్తే చెప్పురి, నాకైతే గుర్తులేదు. వస్తే ఏమైనా చెప్పురి. వస్తే ఈ దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఒక అవార్డు వచ్చి ఉంటది నెంబర్ 1 గా. నాకు తెలిసి అదే ఆయనే నెంబర్ 1. నాకు తెలిసి 50 పైగా కేసులు ఉన్నాయి కదా. సో అందులో నెంబర్ 1 అయి ఉంటాడు. ఓటుకు నేటు కేసులో అడ్డంగా దొరికి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన కేసుల నాకు తెలిసి నెంబర్ 1 ఉండి ఉంటాడు. మంత్రుల పంచాయతీలలో మంత్రుల వాటాల పంపకాలలో తేడాలు వస్తే బయటపడి లొల్లులు పెట్టుకుంటున్న దాంట్లో మనమే నెంబర్ 1 అయి ఉంటాం నాకు తెలిసి. ఇక ఇంతకు మించి ఇంకా వేరే ఆప్షన్ లేదు. మనం ఎలా నెంబర్ 1 అవుతున్నాం అంటే ఒక ఇంట్లో నెంబర్ 1 అవుతున్నాం. మనము ఎటు పోవాలి? అసలు మన జీడిపి ఏంది? మన పరిస్థితి ఏంది? మన రాష్ట్ర ఆదాయం ఏంది? ఏడుకు తీసుకొచ్చేసినాం? కేంద్రం నుంచి రావాల్సిన జిఎస్టీ రిటర్న్స్ ద్వారా రావాల్సిన నిధులు ఎక్కడున్నాయి? అసలు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి హామీలేవి? వాటి అమలేది? దాని గురించి పోరాటం ఏది? ఎక్కడున్నాం అసలు మనము? మన రాష్ట్రాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకుందామనే సోయి ఉన్నదా? లేకపోతే పంచాయతీలు పెట్టుకొని తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళ దగ్గర కూర్చుని అవసరమా? ఎవరికి పెత్తనం ఇచ్చినాం ఇయ్యాలా? ఇలా నా బాధ అది కాదు. సరే, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాలలో సరే ఉంటే అధికారం ఉంటుంది, లేకపోతే ప్రతిపక్షం ఉంటుంది, లేకపోతే ఏముండదు. అయినప్పటికీ వాళ్ళది నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళకి ఆ హక్కు ఉన్నది. వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసే హక్కు ఉన్నది. అన్ని రాష్ట్రాలలో వాళ్ళు నిలబడే హక్కు ఉన్నది. సో ఇట్లా ఉన్నప్పుడు మనం గెలిచిన తర్వాత 55 సార్లు 60 సార్లు చక్కర్లు కొట్టినాక అంటే ఈ లెక్కన వాళ్ళు చెప్తే తప్ప మనం ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం అనమాట. అంటే ఎవరి డైరెక్షన్ లో మనం తెలంగాణ అభివృద్ధి చేసుకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంటది? ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటది? వాళ్ళదంతా కూడా నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటారు, అంటే జాతీయ ఇంట్రెస్ట్ లో ఉంటారు. అంటే అక్కడ వాళ్ళకి కావాల్సింది ఓవరాల్ గా దేశంలో ఎట్లా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, బీజేపీ తర్వాత మేము ఎక్కడ ఉండాలి, లేదా బీజేపీ కంటే మేము ఎట్లా ఉండాలని వాళ్ళు ఆ స్థాయిలో చూస్తారు. కానీ ఈ పర్టికులర్ స్టేట్ కి మనం ఏం హామీలు ఇచ్చిపోయినాం, ఏం నెరవేర్చాలి, ఏం పెండింగ్లు ఉన్నాయని ఏమన్నా వాళ్ళకి ఆ సోయి ఉంటుందా? ఉండదు కాక ఉండదు. ఇచ్చిపోయిన వాళ్ళే బీసీ డిక్లరేషన్ వాళ్ళే ఇచ్చిపోయినరు, రైతు డిక్లరేషన్ వాళ్ళే ఇచ్చిపోయినరు, యువ డిక్లరేషన్ వాళ్ళే రిలీజ్ చేసిపోయారు. మరి ఇవన్నిటికీ వాళ్ళే సమాధానం చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పరు, పట్టించుకోరు. కానీ వీళ్ళు మాత్రము మన పంచాయతీ తీసుకుపోయి, అంటే మన అంటే మనది కాదు, ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే వీళ్ళని మన మీద వేసుకున్నట్టు అయిపోయింది. ఈ దరిద్రుల వల్ల వీళ్ళు తీసుకుపోయి పెంట ఆడ పెడితే సిగ్గు మనది పోతా ఉంది. ఇట్లాంటి బేకారుగాలనా, ఇట్లాంటి తెలివి తక్కువ దద్దమ్మలనా ఎన్నుకున్నదని వాళ్ళు కూడా అనుకుంటారా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా అనుకుంటారు. ఒకనాడు రాజశేఖర రెడ్డి లాంటి గొప్ప నాయకులను చూసిన మన కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దద్దమ్మలను చూస్తా ఉన్నాం, ఇట్లాంటి దద్దమ్మలతో పరిపాలన కొనసాగిస్తా ఉన్నామని ఇలా వాళ్ళే అనుకుంటారట. ఖర్గేనే చెప్పిండు, డైరెక్ట్ గా ఖర్గేనే అన్నాడు, జాతీయ అధ్యక్షుడే చెప్పిండు. మళ్ళొకసారి రారు ఇట్లా చేస్తే అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసి తప్పు చేస్తామని చెప్పన్నాడని మనం క్లియర్ గా వార్తలే చూసినాం కదా. సో ఇట్లా మన పరువును తీసుకుపోయి ఆడబెడుతున్నారు. గతంలో మన పరువు ఆడుండే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేసుకున్నాము, ఏ స్థాయికి తెచ్చుకున్నాము, ఇలా ఏడికి తీసుకొచ్చి కింద పడేసారు. ఇక మీ కళ్ళ ముందర కనిపిస్తుంది కదా. దీనికి చెప్పేది ఏమున్నది? ఒకనాడు నేను కేసీఆర్ కి సంబంధించిన ఒక 2-3 నేషనల్ మీడియాకి సంబంధించిన వీడియోలు చూసిన. నేను అంటే వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూసిన. నేను ఇలా కేసీఆర్ ని పొగడానుకో లేకపోతే గొప్ప అని చెప్పడానికో లేదు. కాకపోతే ఆనాడు తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ మన ఏమంటారు మన అస్తిత్వాన్ని ఏ స్థాయికి తీసుకుపోయి పెట్టిండి అనేది మనం ఒకసారి చూడాలి. ఆ రోజు మీడియాలో గుజరాత్ ఇట్లా అవుతుంది, మీది ఇట్లా అవుతా ఉంది, మరి మీ పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, మరి మీరు వెనకబడుతున్నారు కదా అంటే లేదు మేమే టాప్లు ఉన్నామని చెప్పి మన స్థాయి ఏంది ఆనాడు ఆయన చెప్పిండు. అట్లా తెలంగాణ గౌరవాన్ని కాపాడారు, మన రాష్ట్ర గౌరవాన్ని. పైసలు రాకపోతే రాకపోయా, మనం ఏమంటాం తెలుసా? అరే పైసలు రాకపోతే రాకపోయా, తిన్నా సరే తినకున్నా సరే కానీ అబ్బా తగ్గద్దు రాబాయ్, ఎవరి కిందకి లాలుచి ఉండద్దు రాబాయ్, ఎవరితో మాట పడద్దు రాబాయ్ అని అనుకుంటారు. అదే ఆత్మగౌరవం, అదే పొగరు, అదే ఉండాలి. అట్లా కాదు, ₹1 కూడా నమ్ముతలేరు నన్ను. కోసుక తిన్నా నా దగ్గర ఏం లేవు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారేమో అని చూస్తుర్రు. ఏం మాటలు ఇవి? ఎట్లా ఎంత ఇజ్జత్ తీసిండు అసలు మన తెలంగాణ? మీరు అట్లా మాట్లాడి అట్లా ఖరాబ్ చేసి ఇప్పుడు ఇట్లా లొల్లి పెట్టుకొని పంచాయతీలు పెట్టుకొని ఇట్లా ఖరాబ్ చేస్తే అసలు మన పరువు ఎక్కడ ఉన్నది? పైగా మీ చిన్న రాష్ట్రం మీరు ఎట్లా పరిపాలించుకుంటారు అని అడిగితే ఆనాడు కేసీఆర్ ఇచ్చినటువంటి సమాధానం చూస్తే పరిశాన్ అవుతారు మీరు. ఆయనకి ఇచ్చాడు రాజ్దీప్ కి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాట, ఈ దేశంలో 17వ స్థానంలో ఉన్నాం, భూభాగంలో పెద్దది మాదే అని చెప్పిండు. పాపులేషన్ లో 12వ స్థానంలో ఉన్నామని చెప్పిండు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మేము తక్కువ అని ఎవడైతే చూస్తున్నాడో వానికి చెప్తుండా ఇగో ఇది సమాధానం అని చెంపపెట్టలేకే చెప్పిండు అన్నాడు. ఎవడు చెప్పిండు? కొన్ని రాష్ట్రాల కంటే మేమే పెద్దగా ఉన్నాం, కొన్ని రాష్ట్రాల కంటే మా భూభాగమే పెద్దది, కొన్ని రాష్ట్రాల కంటే మా దగ్గర పాపులేషనే పెద్దది, మేమే ఇలా అభివృద్ధిలోకి వెళ్తా ఉన్నామని చెప్పి గొప్ప చెప్పడానికేమో అప్పటి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే, నేను ఇలా కేసీఆర్ గాని రేపు ఇంకొకరు గాని చెప్పినోడు గొప్ప, అనేది మన పరువును కాపాడినోడు గొప్ప, మన సంసారం నిలబెట్టినోడు గొప్ప. అదిలిచిపెట్టి మావాడు బేకార్, మావంతోనైతలేదు, నాతోనైతలేదు, మా ఇల్లు బేకార్, మాతోనేం కాదు, ఇవి చెప్పినోడు ఏం గొప్ప? అవతలోడు అంటే దాన్ని
ఆపగలగడము లేదా కాదు మాది ఇది అని చెప్పగలగడము గొప్ప అవుతుంది. అంతేగాని అంతకంటే దారుణంగా ఇలా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఈ రాష్ట్రం మీద గౌరవం లేకుండా మన అధికారంలో తీసుకొచ్చిండ్రు, నాకు అధికారం ఇచ్చిండ్రు. 2006లో జడ్పీటీసీలు ఉన్నటువంటి నన్ను 2023 వచ్చే వరకంటే ముఖ్యమంత్రిని చేసిర్రు. గతంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడ్డ నాయకులను కూడా ముఖ్యమంత్రి కాలేని పరిస్థితుల్లోకి వెళ్ళి ఇలా నన్ను ఇంత తొందరలో ఒక 15-20 ఏళ్లలో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి కూర్చోబెట్టినని ఆ గౌరవం కూడా లేదు. ఉద్యమం చేస్తూ ఉంటుండే, లెక్కకైతే తెలంగాణ ఉద్యమంలా తిరుగుతూ ఉంటుండే, గన్ను పట్టుకొని తిరుగుడు కాదు. పని చేసి ఉంటే ఆ టైంలో కేసులు ఎదుర్కొని ఉంటే, దెబ్బలు తిని ఉంటే, జైళ్ల పాలయ్యి ఉంటే తెలిసేది నొప్పి. అప్పుడు అర్థమయ్యేది తెలంగాణ కోసం కష్టపడితే తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది. వీళ్ళకు ప్రేమ లేని సన్నాసులను తీసుకొచ్చి పెట్టుకుంటే ఇలా మనం అనుడేం లాభం? ప్రేమ లేని దొంగలందరూ తెచ్చుకొని మనం నెత్తి మీద పెట్టుకొని ఇలా ఎవరినంటే ఏమొస్తుంది? ఎవరినంటే చెప్పురు ఇలా ఒక పేరు చెప్పురి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పాటుపడ్డటువంటి పోరాటం చేసినటువంటి ఒక్క నాయకుని పేరు ఇక్కడ ఉంటే చెప్పుండ్రి. ఈ పంచాయతీలలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడానే? ఉద్యమంలో ఉన్నాడా? యాడున్నాడు? ఈ పక్కన కొండ సురేఖక్క ఉన్నదా? ఉద్యమంలో ఉన్నదా? యాడున్నది? ఆ టైంలో ఏ పార్టీలో ఉన్నది? ఏం చేసింది? ఇంకా చూడు, ఇక్కడ జూపల్లి కృష్ణారావు యాడున్నాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి యాడున్నాడు? సీతక్క ఎక్కడున్నది? ఏ పార్టీలో ఉన్నది? అప్పుడు శ్రీధర్ బాబు ఏం చేస్తా ఉన్నాడు? ఇంకా అప్పుడు అడ్లూరు లక్ష్మణ్ ఎక్కడున్నాడు? వీళ్ళంతా గడ్డం వివేకు, వీళ్ళంతా ఒక్కసారన్న తెలంగాణ కోసం గొంతెత్తిన వాళ్ళు కానీ, గట్టిగా మాట్లాడిన వాళ్ళు కానీ, పదవులు రాజీనామా చేసిన వాళ్ళు కానీ, పోరాటం చేసిన వాళ్ళు కానీ, ప్రాణ త్యాగానికి పాల్పడ్డట్టు కానీ కనపడ్డదా? కనపడలేదు. ఇది మన కర్మ. తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళని తీసి అవతల వాడేస్తుంది. తెలంగాణ కోసం కొట్లాడిన సరే అవినీతి చేసి అక్రమాలు చేసిరు కాబట్టి పక్కకు పెట్టినామని అనేటోళ్ళు అంటుండొచ్చు. కాకపోతే ఇలా ఆత్మగౌరవమా, మరి ఇలా మన ఇజ్జత్ తీసుడా అనేది అయితే చూసుకోవాలి కదా. ఇది మన చేతుల్లో ఉన్నది కదా. ఇజ్జత్ తీసేటోళ్ళని పెట్టుకునుడా లేకపోతే మరి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటోడు గొప్పోడా అనేది కంపేర్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దోచుకున్నాడు అని అన్నందుకు మరి సాక్ష్యాలే లేకపోయి అంటారు. మస్తు అంటారు 1,00,000 కోట్లు దోచుకుంటూ 1,000 కోట్ల ఒక్కడన్నా చూసిర్రా? బయట పెట్టిర్రా? ఒకటన్నా అయిందా? కాలే కాబట్టి నేను అంటా ఉన్నా, వాళ్ళని దించడానికి అన్న మాటలే తప్ప నిజంగా అందులో ఎక్కడ కూడా నిజం లేదు అనేది ఇలా మాట్లాడుకుంటారు జనాలు. ఎందుకంటే మీరు ఓపెన్ గా తెలిసిపోతా ఉంది కదా, ఎక్కడ కూడా కనిపిస్తలేవు కదా. సో వీళ్ళ పంచాయతీల కోసానికి వీళ్ళు ఢిల్లీ పోతా ఉన్నారు. పోయి మాట్లాడుకొచ్చుకోర్రి, మీరు వాటాలు కరెక్ట్గా లెక్కలేసి కచ్చుకోర్రి. ఆడనన్నా కరెక్ట్గా మాట్లాడుకోరు, మీ పెద్ద మనిషి దారినన్నా కూర్చొని అన్ని లెక్కలేసేయరు. మన ఇజ్జత్ తీసుకపోయి ఆడ పెట్టిరు అంతే. తెలంగాణలో ఇదో పంచాయతీ నడుస్తుంది. అసలే 4-5 రాష్ట్రాలలో కూడా అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి పరిస్థితులలో తీసుకపోయి ఆడబెట్టొచ్చిరు. పోతారు ఇక సిగ్గు లేకుండా ఊపుకుంటూ పోతారు, ఊపుకుంటూ వస్తారు. ఇక ఇది ప్రజల మాట, నా మాట కాదు. పోయి ఆడ ముచ్చట్లు పెట్టి ఇట్లా పంపకాలు వేసుకొని, సార్ నా దాంట్లో ఈయన నేలు పెట్టకమను, నా దాంట్లో ఈయన నేలు పెట్టకమను అంటే, అరే మీ లొల్లెంత పక్కకు పెట్టుర్రు రాబాయ్, నాకేం పంపిస్తారో చెప్పురంటే రాహుల్ గాంధీ అంటుండొచ్చు. గంతే ఉంటుంది. ఇక అసలు మీ పంపకాలు కాదురా నాయన, మొదలు నాకేం పంపుతున్నారు? అసలు మిమ్మల్ని అధికారంలోకి తెప్పించినందుకు, మేము కష్టపడ్డందుకు మనకు ఆ పార్టీ నిలబడన్నా లేదా, మన భవిష్యత్తులో పార్టీలో మరి మీరు కూడా ఉండాలన్నా లేదా అంటే, మరి నా పంపకాలు ఏవైనా ఆయన అడుగుతుండొచ్చు. ఆడికే ఉంది కథ, ఇయ్యాల తెలుస్తా ఉంది.